ఒక్కసారి మన ఫోన్‌కి ఛార్జింగ్ అయిపోతే మనం చేసేటువంటి పనేంటి? ఆల్‌మోస్ట్ ఐసీయూలో ఉన్న పేషెంట్‌కి ఆక్సిజన్ అందకపోతే ఎలా అయితే హడావిడి పడతామో అదే రేంజ్‌లో హడావిడి పడతాం కదా! ఎక్కడైనా సరే ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. చివరికి మార్స్ గ్రహంలో ఉన్నా సరే మనం ఛార్జింగ్ పెట్టుకొని తీరవలసిందే. ఎందుకంటే మన ప్రపంచం అంతా ఆగిపోతుంది. ఫోనే మన ప్రపంచం. అది లేకపోతే మన జీవితమే లేదు. అలా తయారైపోయాం మనం. మరి బ్రెయిన్ సంగతి ఏంటి? ఏముందిలే, అది మన శరీరంలో 1.5 కేజీ కూడా బరువుండదు. దాన్ని పెద్ద పట్టించుకునేదేంటి అని అనుకుంటాం కదా! ఒకసారి ఊహించండి. మన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందనుకోండి. అప్పుడు మన పరిస్థితేంటి? మన ప్రపంచం స్తంభించిపోదా? మరి అటువంటి ఒక గొప్ప ఆర్గాన్ మన శరీరంలో పనిచేస్తున్నప్పుడు దానికి కావాల్సినవి మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం మనకుందా లేదా? ఉంది కదా! మన బ్రెయిన్ ముందు దాని గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్‌కి 20-30% శక్తి కావాలి పని చేయాలి అనంటే. దాని పనులు అది సక్రమంగా నెరవేర్చుకోవాలి అనంటే దానికి కావాల్సినటువంటి శక్తి అది. అది నిద్రపోతున్నప్పుడు కూడా 2% శక్తిని తీసుకుంటూ ఉంటుంది. అంటే దానికి కన్జంప్షన్ ఎక్కువుంటుంది. దానికి కావాల్సినటువంటివి మనం దానికి ప్రొవైడ్ చేయాలి. ఏం చేయాలి? రెస్ట్ ఇవ్వాలి. దానికి సరిపడా రెస్ట్ ఇవ్వాలి. మన బుర్రలో 35-40 ట్యాబ్స్ ఓపెన్ చేసేసి ఉంటాయి. అనవసరమైనయి. ఫోన్‌లో ఓపెన్ చేసి పెట్టినట్టు ఇక్కడ కూడా ఓపెన్ చేసి పెడతాం. 24 గంటలు బుర్రలో ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరిగిన ప్రతి దానికి దీని ఎనర్జీ పోతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ అనవసరమైన ట్యాబ్స్ అన్నిటిని క్లోజ్ చేయాలి. దీనికి సరిపడా రెస్ట్ ఇవ్వాలి. మరి అలా ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? సక్రమంగా నిద్రపోవాలి. నిద్రపోతున్నామా? లేదు. మన నిద్రలో కూడా మన బుర్ర ఆలోచిస్తూనే ఉంది చాలా అతిగా. మనం టైంకి నిద్రపోము. మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. టైంకి నిద్ర లేవము. టైంకి సరిగ్గా తినము. ఏమి సరిగ్గా చేయము. అలాంటప్పుడు మన బ్రెయిన్‌కి కావాల్సిన రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? అలా అని మన పనుల్ని మనం చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి వాటిని ఆపుకోగలుగుతామా? ఇప్పుడున్న పరిస్థితిలో? లేదు. మరి ఏం చేయొచ్చు? ఇక్కడే వస్తుంది మనకి మెడిటేషన్. మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ కామ్ అయిపోతుంది. అనవసరమైన యాప్స్ అన్ని దాంట్లో ఉన్నయన్నీ క్లోజ్ అయిపోతాయి. దానికి కావాల్సినటువంటి రెస్ట్ దొరుకుతుంది. ఈ ఒక్క కారణం సరిపోదా మనం మెడిటేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలి అని అనటానికి?